ఇప్పుడు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఎన్నేళ్ళ సంది ఉంటున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయింది తెలుసా? తెలుసు. తెలిసి కూడా వచ్చిండు కూడా ఏం చేయలే గోపీనాథ్ మాకు. రాలే ఉన్నప్పుడు వచ్చిండు, ఇండ్లలో వచ్చిండు, సీట్ల ఇండ్లకు చూసిండు, ఫోటోలు ఇచ్చి తీసుకున్నాడు, లోన్ ఇస్తాడు, లోన్ లేదు, ఏం లేదు ఇంతవరకు. ఏం లోన్? ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇది మన సీట్ల ఇల్లు ఉన్న వాళ్ళకు లోన్ ఇస్తా అని మాట్లాడండి. ఆయన ఉండగా లోన్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. 5 సంవత్సరాలు అయిపోయింది కూడా కేసీఆర్ ఉండగా, ఏం చెప్పలే, ఏమి ఇయ్యలేదు కూడా. ఇక్కడ ముసలాళ్ళకి బస్సు చేస్తా అన్నాడు ఈ మైదాన్లో, ఏది సరిగా చేయలేదు. మా బస్సులో అన్ని బస్సులకు చేసిండు కానీ మా బస్సులో మాత్రం ఏం చేయలేదు ఇంతవరకు దాకా. వస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు వస్తాడు? లేడు కదా ఆయన. ఉన్నప్పుడు సంవత్సరం కోట్లప్పుడే వస్తుండే, మాట్లాడుతుండే, పోతుండే మీటింగ్ ఉందని, అంతే. కొట్టేప్పుడు ఎప్పుడు రాలే. ఇప్పుడు వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారంట, ఓటేస్తారా? వాళ్ళ భార్యకు టికెట్ ఇస్తారట చెప్తున్నారు. ఏ ఓటు వేయమంటుంది కానీ ఎవరు మాకు మంచిగా చేసిరని మేము ఓటు వేయాలి చెప్పు. కాంగ్రెస్ ఎవరికి ఇస్తే బాగుంటుంది టికెట్ మరి? అది అలాగే ఏ కాంగ్రెస్, మాకు కేసీఆరే మంచిగా చేసిండు. పంపిండు, చెడ్డది మంచిది బతుకమ్మ చీరలు అన్ని కేసీఆరే చేసిండు మాకు. ఈ ఎమ్మెల్యే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేయలే కాంగ్రెస్ మాకు. నవీన్ యాదవ్ తెలుసా మీకు? తెలుసు. తిరుగుతూ వస్తుంటాడు ఇక్కడికి? వస్తాడు. ఆయనకి ఇస్తే బాగుంటుందా? ఇంకా వేరే రామ్మోహన్ వినిపిస్తుంది, బొంతు రామ్మోహన్ తెలుసా మీకు? మనకు తెలియదు మా కాంగ్రెస్ ఆయనకి ఇష్టం. ఆయన తిరుగుతాడా ఇక్కడ? తిరుగుతాడు. మా మనిషే కదా ఆయన, గొల్లైనే కదా. ఆయనకి ఇస్తే గెలుస్తాడా? గెలుస్తాడు. గెలిపిస్తారా? ఇప్పుడు ఇంకేమున్నాయి ఇక్కడ సమస్యలు మీకు ఇక్కడ కాలనీలో? ఏ సమస్యలు మాకు సరిగా లేవు. అదే చెప్పండి. రోడ్లు సరిగ్గా లేవు, మోరు తీయనికి సరిగ్గా లేదు. కంప్లైంట్ ఇస్తే గీడికెళ్ళి గీడిగా తీసుకుంటూ పోతుండ్రు. ఏ ఎమ్మెల్యే మా బస్సుకి లీడర్ అనేది లేదు. మా బస్సులో లీడరే లేడు. ఎవరి ఇంటికి వాళ్ళు ఎవరి పని చెప్పినట్టు వాళ్ళు పోతారు అంతే. మీ కార్పొరేటర్ మరి? ఎవ్వరు లేరు మా బస్తీకి. ఎవ్వరు రారు, ఎవరు ఓటుకోరు, ఎవ్వరు పోరు. మేమై ఫోన్లు చేస్తే వస్తారు, ఇంటికి కానీ పైసలు ఇవ్వాలని తీస్తారు, మొదలు తీస్తారు, పోతారు అంతే. పింఛన్ వస్తుందా మరి? పింఛన్ వస్తుందా? కేసీఆర్ వస్తుంది 2000. ఈయన రేవంత్ రెడ్డి పెంచుతా 1000 రూపాయలు పెంచుతున్నాడు. 4000 ఏడిచ్చిండు, ఒక పైసా కూడా పెంచలే. ఏం చేయలే మాకైతే రేవంత్ రెడ్డి కూడా. టైంకి వస్తానా పింఛన్ మరి? టైంకి ఇప్పుడు వస్తుంది అనుకో, కొన్ని రోజులు రాలే. ఇప్పుడు వేస్తుండే 26, 27కే వస్తుంది. నీళ్ళు కరెంటు ఉంటుందా? వస్తాయా? వస్తుంది. అది నల్ల మాత్రం సన్నం చేసేసాడు. ఎందుకని? నల్ల 2 నెలల సన్నం ఇంత వస్తుంది, ఇంత వస్తుండే నాకు. నల్ల వస్తలేదు, నల్ల కూడా. ఈ ఇంట్లో నీళ్ళు ఎక్కుతలేవు. కరెంటు ఉంటుందా? కరెంట్ ఉంటుంది, పోతుంది. గ్యాస్ 500 వస్తున్నాయా? ఏమి లేవంటున్నాయి కదా మాకు. ఏమీ లేవు. 500 గ్యాస్ లేదు, 500 పైసలు లేవు, ఏది లేదు. పెట్టాలి, పైసలు పెట్టాలి, 1000 రూపాయలు తీసుకోవాలి గ్యాస్ అంతే. అలా నడితే కూడా పైసలు పడుతున్నాయి అంటే పడతలేవు అంటూ. ఏది మంచిగా లేదు మా బస్సులో అయితే. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను వచ్చి 45 ఏళ్ళు ఈ బస్సుకి. బీజేపీ వస్తారా? బీజేపీ బీజేపీ